ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మసూదన్ రెడ్డి గారు. నమస్కారం కిషోర్. మసూదన్ రెడ్డి గారు, ఈరోజు మన డిస్కషన్లో ప్రధానంగా రెండు అంశాలు. జనవరి నుంచి జనంలోకి జగన్ అనేది ఒక ప్రధానమైన అంశం. ఫస్ట్లో ఎలా ఉన్నా సరే నెమ్మదిగా ఎక్కుతోంది ఆ మాట, ఆ పని అనేది తెలుస్తున్న అంశం. ఇందులో మళ్ళీ రెండు రకాలు మనం చూసినట్టయితే, ఒక పక్క ఇది క్యాడర్కి బూస్టప్ ఇస్తుంది, స్తబ్దుగా ఉన్న వాళ్ళు కూడా యాక్టివ్ అవుతారనేది సంతోషం ఒక పక్క అయితే, వాళ్ళలోనే చాలామంది అలా 6 నెలలకే ఈ రకంగా ఇదేంటి అవసరం లేదు, కొన్నాళ్ల పాటు మేము వేచి ఉంటాం, మీ ఉద్యమాల్లో మేము పాల్పంచుకొని క్యాడర్లోనే మరో వర్గం కొంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఇంకొక మాట. సో ఇది ఎలాంటి ఇంపాక్ట్ ఇచ్చే అవకాశం ఉంది అనేది ఫస్ట్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక 6 నెలల పరిపాలనా కాలం పూర్తయిపోయింది. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధాన హామీల్లో ఇంకా కొన్ని కార్యరూపం దాల్చలేదు, కసరత్తుల దశలోనే ఉన్నాయి. ఇది ప్రజల్లో ఎలాంటి ఫీలింగ్ కలిగిస్తోంది? జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి కొన్ని పథకాలే వీళ్ళు కొంత పేర్లు మార్చు, లేదంటే మెరుగైన విధానాలు ఇస్తామని చెప్పేసి అన్నారు కదా. మరి పోలిక చూసుకుంటే జగన్ ఉంటే అన్నీ వచ్చాయి అని చెప్పేసి ఆల్రెడీ మొదలెట్టారు వాళ్ళు. ఈ సంక్షేమ పథకాలు అందట్లేదు, ఆలస్యం అవుతుందనే ఫీలింగ్ ప్రజల్లో ఏమన్నా ఉందా? ఉంటే అది ఏ స్థాయిలో ఉంటుంది, ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఈ రెండు అంశాలు మనం చర్చిద్దాం ఈరోజు. సో ఫస్ట్ జనంలోకి రావటం ఎలా చూస్తారు? ఒక మాట చెప్తున్నాను కిషోర్ కుమార్, మనకి ఫలితం వచ్చి అర్ధ సంవత్సరం అయింది, 6 నెలలు అయింది. జగన్ పరిపాలన బాగలేదు అని ప్రజలందరూ కలిసి తెచ్చుకున్న ప్రభుత్వం ఇది, ప్రజాప్రభుత్వం. ప్రజాప్రభుత్వంలో ఒక్కొక్కటి మెట్టు ఎక్కుతూ వస్తూ ఉన్నారు. ఒకవైపు అప్పులు కుప్పగా మిగిల్చినటువంటి రాష్ట్రాన్ని ఒకవైపు అప్పులు కట్టాలా, రెండో వైపు ఏంటంటే సంక్షేమ పథకాలు అమలు చేయాలా. నేను ఎప్పుడు మొట్టమొదటి నుంచి ఒకే వాదన మీద ఉండాలి, సంక్షేమ రాజ్యం ఎప్పుడు సంక్షోభానికి దారితీస్తుంది అని నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను. సంక్షేమము అతి అయితే ఏమవుద్దంటే చండాలం అయిపోద్ది. ఇప్పుడు ఫస్ట్ అభివృద్ధి చేసుకుంటా నిరుద్యోగ యువతకి ఉద్యోగ కల్పన కల్పించుకుంటూ, అంటే మనం సంక్షేమం అవసరమే, శృతి మించితే ఏమవుద్ది సంక్షేమం, అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టు అవుద్ది. ఇప్పుడు ఏంటంటే అప్పుల కుప్పగా అయిపోయినటువంటి రాష్ట్రానికి చదువుకున్న యువతని ఏం చేద్దాం? ప్రతి ఇంట్లో చదువుకున్న బీటెక్ చదువుకున్న పిల్లలు, ఎంటెక్ చేసిన పిల్లలు, లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన పిల్లలు, ఎంబీఏ ఎంసీఏ చేసిన పిల్లలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూస్తున్న వాళ్ళకు ఉద్యోగ కల్పన ఎలా గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి? మ్యాక్సిమం అంటే నాకు తెలిసి 8 నుంచి 12% లోపు ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మిగతా పిల్లలకి ఏమైపోవాలా? మిగతా మిగిలిండే రంగం ఏంది? ప్రైవేటలైజేషన్లో కంపెనీలు లేకుండా మనం ఎలా సాధ్యపడుతుంది? నేను ఒక స్టాటిస్టిక్స్ చెప్తాను కిషోర్ గారు. ఇది కాదని ఎవరన్నా చెప్పగలిగితే మనం ఈ కంపెనీలు మనకు ఉన్నాయా? ఇది ఉదయాన్నే తయారు చేసిన మిషనరీ ఆఫ్ డిఫెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ 29.92 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉంటారు. దాంట్లో సీమాంధ్ర నేల వాటా ఎంత? 2. ఇండియన్ రైల్వేస్ 12,13,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. దాంట్లో సీమాంధ్ర నేల బిడ్డల వాటా ఎంత? తర్వాత ఈ 2 సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాను కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్, దీంట్లో వచ్చేసరికి ఎంప్లాయీస్ 2,57,000 మంది ఉంటారు. నేను సెంట్రల్ గవర్నమెంట్ అది పనిగా చెప్తున్నా. దీంట్లో సీమాంధ్ర బిడ్డలు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు? ఈ స్టాటిస్టిక్స్ కొంచెం ప్రదర్శించమనండి. తర్వాత టీసీఎస్ వచ్చి 6,02,000 మంది ఎంప్లాయీస్ ఎట్ ప్రజెంట్ ఆల్ ఓవర్ ఇండియా వర్క్ చేస్తున్నారు. హైదరాబాద్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు. తర్వాత ఇండియా పోస్ట్ తీసుకుంటే 4,30,000 మంది ఇండియా పోస్ట్లో పనిచేస్తున్నారు. రిలయన్స్ తీసుకుంటే 3,89,000 మంది పనిచేస్తున్నారు. ఇన్ఫోసిస్ చూస్తే 3,43,000 మంది పనిచేస్తున్నారు. అసెన్సర్ తీసుకుంటే 3,00,000 మంది పనిచేస్తున్నారు. కాంగ్జినెంట్ తీసుకునే వాళ్ళకి 2,50,000 మంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. కోల్ ఇండియా తీసుకునే వాళ్ళకి 2,38,000 మంది ఉన్నారు.
విప్రో తీసుకుంటే వాళ్ళకి 2,34,000 మంది ఉన్నారు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ తీసుకుంటే 1,97,000 మంది ఉన్నారు. టెక్ మహేంద్ర తీసుకుంటే 1,50,000 మంది ఉద్యోగాలు ఉన్నారు. ఐసిఐసి బ్యాంక్ తీసుకుంటే 1,10,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్ట్ అంతాలో సీమాంధ్రాలో పిల్లలకి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఆలోచన చేసుకోవాలిగా. గడిచిన 5 ఏళ్లలో టాటా కంపెనీకి సంబంధించింది ఏదన్నా ఒక పరిశ్రమ తేగలిగినాడా? రిలయన్స్కి సంబంధించింది ఏదన్నా పరిశ్రమ తేగలిగినాడా? ఇన్ఫోసిస్కి సంబంధించింది ఏదన్నా పరిశ్రమ తేగలిగినాడా? ఇప్పుడోకి సంబంధించిన పరిశ్రమ ఏదన్నా తేగలిగినాడా? టెక్ మహేంద్ర వాళ్ళతో మాట్లాడి ఏదన్నా పరిశ్రమ తేగలిగినాడా? అంటే పరిశ్రమల అభివృద్ధి చూసుకుంటే పెద్ద గుండు సున్నా. అంటే జనవరి నుంచి జనంలోకి జగన్ అనే కాన్సెప్ట్ ఏంటంటే తనకి ఈడీ సిబిఐ కేసులు తరుముకుంటా వస్తున్నాయి. మరోసారి సానుభూతి డ్రామాకి ప్రజల్లోకి వస్తారని నేను అంటుండా. రెండోది ఏంటంటే జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్ అండ్ సుభాష్ సేన ఉగాది నుంచి రామ్లీలా మైదానంలో జగన్మోహన్ రెడ్డి 11 సిబిఐ కేసులు 9 ఈడీ కేసుల మీద ధర్నా చేస్తున్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని ఆ కేసుల్లో జడ్జిమెంట్ ఇస్తావా ఇవా? 11 సంవత్సరాలు అయిపోయింది. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పు చేసిండా లేదా అనేది ఒక మహోజ్వాలమైనటువంటి అవినీతోద్యమం జరగబోతుంది ఢిల్లీలో. దీంట్లో ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్, లీగల్ వింగోళ్ళు, అన్ని లా యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొంటున్నారు. రిటైర్డ్ అయినటువంటి హైకోర్టు జడ్జీలు కూడా రాబోతున్నారు ప్రసంగికులుగా. రిటైర్డ్ అయిన సిబిఐ డైరెక్టర్లు రాబోతున్నారు. కాబట్టి మొట్టమొదటి కేసు జగన్మోహన్ రెడ్డి టేకప్ చేయడానికి కారణం ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రూలింగ్ చేశాడు. 11 సంవత్సరాలు సిబిఐ కేసుల నుంచి, ఈడీ కేసుల నుంచి అప్పటి జాయింట్ డైరెక్టర్ అయినటువంటి లక్ష్మీనారాయణ 43,500 కోట్ల రూపాయలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,000 కోట్లు లూటీ చేశాడని ప్రాథమిక దర్యాప్తులో తేలిపోయింది. దాని మీద సిబిఐ కోర్టు, ఈడీ కోర్టులు జడ్జిమెంట్ ఇవ్వటంలా ఆ జడ్జిమెంట్లు ఎవరు ఆపుతున్నారు? దీనికంతా ఏంటంటే అదానీ సహాయం చేస్తున్నాడు, అమిత్ షా సహాయం చేస్తున్నాడు అని ప్రజల్లో ఒక అపనమ్మకం ఉంది. వాస్తవం ఏంది? సుప్రీం పార్లమెంటు కన్నా ముఖ్యమంత్రుల కన్నా సుప్రీంకోర్టు అని మనం ఎందుకు అంటున్నాం? సో జడ్జిమెంట్ ఇవ్వాలా. అందువల్ల చీఫ్ జస్టిస్ మీద సమాధానం చెప్పమని లాయర్లు అడుగుతున్నారు. అవినీతి చేసిండా లేదా జగన్మోహన్ రెడ్డికి? ఎందుకు మీరు జడ్జిమెంట్ ఇవ్వలేరు? తప్ప ఒప్ప చెప్పమని అడుగుతున్నారు. అది రామలీలా మైదానంలోకే ప్రజలందరూ పీపుల్స్ ఫండ్ నుంచి రూపాయి వేసుకొని ప్రజా ఉద్యమంగా నిలబడబోతుంది. ఉగాది రోజు స్టార్ట్ అవ్వబోతుంది. ఆ ఉద్యమం కొట్టే దెబ్బ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాన్న అవుపడబోతున్నాడు. కాబట్టి కన్విక్షన్ గాని వచ్చిందంటే లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండాలి. ఇంకా ప్రజల్లో ఎక్కడ ఉంటాడు? కాబట్టి కన్విక్షన్ పడిపోతుంది. ఆ కన్విక్షన్ పడినప్పుడు సిబిఐ ఈడీ కేసుల్లో ఇంకా నువ్వు ప్రజల్లో ఎక్కడుంటావు? అంటే ఒక ప్రజానాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు జగన్మోహన్ రెడ్డిలో లేవనేది మా యొక్క వాదన. ఇవాళ నువ్వు ఇన్ని కంపెనీలు 18 కంపెనీలు స్థాపన చేస్తుంటే రూపాయి పెట్టుబడి పెట్టకుండా కంపెనీలన్నీ ఏర్పాటు చేసుకున్నటువంటి నీ ఘన చరిత్ర గురించి అడుగుతారు. ఇంకా అంటావు ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ 6 అనే పథకాలు కాన్సెప్ట్ ఇచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పథకం లాంచ్ చేయడానికి 9 నెలలు టైం పట్టింది. కానీ కొన్ని 1, 2, 3 పథకాలు పట్టాలు ఎక్కిచ్చారు. ఇంకొక పథకం ఏంటంటే అన్నదాత సుఖీభవ అనేటటువంటి ఒక పథకం ఉంది. ఈ అన్నదాత సుఖీభవ అనేది పథకం రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. దానికి కోఆపరేషన్గా 20,000 ఇస్తామని చెప్పారు. అది ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఒక సీజన్ అయిపోయింది, రెండో సీజన్ మొదలవుతుంది. కాబట్టి ప్రజల్లో అన్నదాత సుఖీభవ ఒకటి, తల్లికి వందనం అనే ఈ 2 పథకాలని ఎదురు చూస్తున్న మాట వాస్తవం. ఇది దాచిపెట్టుకునేది కాదు. ప్రజలైతే ఈ 2 పథకాలకు ఎదురు చూస్తున్నటువంటి మాట అక్షరాల సత్యం. ఈ 2 కూటమి ప్రభుత్వం ఇస్తుందని ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. మార్చి 31 లోపు ఈ 2 పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయబోతుంది. ఈ ముందే పోయి ధర్నా చేస్తే నేను ధర్నా చేయడం వల్ల కూటమి ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడే తప్ప జగన్మోహన్ రెడ్డికి ఇంకా జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే యోగ్యత లేదు. ఆ అవకాశం సీమాంధ్ర ప్రజలు ఇవ్వరు. అందువల్ల కానీ విద్యా కానుక 3 క్వార్టర్ల పెండింగ్ ఉంది, విద్యాదేవన 4 క్వార్టర్ల పెండింగ్ ఉంది, మనం ఉంటే ఇవన్నీ వచ్చాయని చెప్పేసి అంటే
తన ప్రభుత్వ హయాంలో ఏవైతే పథకాలని ఇప్పటికి కూడా అదే పేర్లు వల్లవేస్తూ వాటిని పేరు మార్చారా ఉంచారా తీసారనేటటువంటి కనీస ఇది కూడా లేకుండా ఈ ఒక పద్ధతి ప్రకారం నెమ్మదిగా ఓహో మనకింత బాకీ పెట్టారా వీళ్ళు మనకి రావాల్సి ఉన్నాయా అనేటటువంటి భావాన్ని జనాల్లో చూపించట్లేదా? జనాభాలో జగన్మోహన్ రెడ్డి కాడికి మేధావులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చదువుకోకపోతే ప్రతి ఇంట్లో గ్రాడ్యుయేషను పీజీ కంప్లీట్ చేసిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ అమ్మా నాన్నకి వాళ్ళు చెప్తారు, నీ ప్రభుత్వ హయాములు ఇవ్వాల్సిన బాకీలు ఇవ్వకుండా నువ్వు పోయి కూటమి ప్రభుత్వం మీద ఆ భారం పడితే పాత బకాయిలు చెల్లించుకుంటూ రైతులు వడ్లిస్తే 6 నెలలకు డబ్బులు ఇచ్చేటటువంటి నీ చరిత్ర ఎక్కడ? రైతులు గవర్నమెంట్ వడ్లు సేకరణ ఇస్తే 48 గంటల లోపల రైతులకు డబ్బులు ఇస్తున్నారు. నీ చుట్టూ తిరిగి అరిగిపోయినా కూడా చివరికి రైతులకి ఇచ్చే గోను సంచుల్లో డబ్బులు కొట్టేశారు, రైతులకి ఇవ్వాల్సిన అమాలీల డబ్బులు కొట్టేశారు, లోడింగ్ అన్లోడింగ్ డబ్బులు కొట్టేశారు. ఇలా మిడతల దొండంతా కలిసి ఈ కలికాల కాలకేయుల ముఠా అంతా కలిపి ఈ పులివెందల జేగ్యాంగ ముఠా అంతా కలిసి మొత్తం రైతులకి అన్యాయం చేసి సున్నం పెట్టినటువంటి వీళ్ళు. వాస్తవాలు నిజాలు నిర్భయంగా చెప్పుకోవాలా. రైతులకి అన్నదాత సుఖీభవ అనేది ఖచ్చితంగా ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేసి తీరాలా. ప్రజలు రైతాంగం ఎదురేస్తుంది. తల్లికి వందనం పథకం ఒకటి ఇంప్లిమెంటేషన్ చేయాలా. ఈ సూపర్ 6 పథకాల్లో ఈ 2 పథకాలు ఇచ్చేస్తే సరిపోతాయి, ఇంకా ఎక్స్ట్రా పథకాలు ఏం అవసరం లేదు. ఈ 2 పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలకి మేలు చేసిన వాళ్ళు. ఉచిత బస్సు ఇప్పుడు ఉచిత ప్రయాణం అనేది రేపు ఎలక్ట్రానిక్ బస్సులు 1200 బస్సులకు ఆర్డర్ ఇచ్చున్నారు. ఈ డీజిల్ అధ్యయనం కాడే ఉన్నారంట కదా, అధ్యయనం చేసిన ఎలక్ట్రానిక్ బస్సులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీకి రూపాయి ఖర్చు అయ్యేది ఎలక్ట్రికల్ బస్సులు వచ్చిన తర్వాత 30 పైసలు ఖర్చు వస్తుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా ప్రభుత్వము సేవ్ ద మనీ చేయాలంటే ఇప్పుడున్న డీజిల్ బస్సులను ఇమ్మీడియట్గా తొలగించేసి ఆ ప్లేస్లో ఎలక్ట్రానిక్ బస్సులు ఇంట్రడ్యూస్ చేస్తే ఉచిత బస్సు ఇవ్వడం అనేది సునాయాసమైనటువంటి ప్రక్రియ అని మాత్రం నేను చెప్పగలను. అది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ ఎలక్ట్రికల్ బస్సులు కానీ ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఇప్పుడు 4-5 కిలోమీటర్లు పోతాయి. ఏది ఈ బస్సులు 4-5 కిలోమీటర్లు పోయేదానికి చాలా పెద్ద ఖర్చు వస్తుంది. వాటి స్థానంలో మనం కానీ ఇంట్రడ్యూస్ చేస్తే ఎలక్ట్రికల్ బస్సులు ఎంటర్ చేస్తే ఉచిత ప్రయాణాన్ని సునాయాసం అయ్యేది నా యొక్క భావన. కాబట్టి సూపర్ 6 పథకాలు అనేవి ఖచ్చితంగా పంచవర్ష ప్రణాళికలాగా 5 సంవత్సరాలకు ఇచ్చిన హామీలు కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పి ప్రజలు కోటి ఆశలతో, అంతకంటే ముందు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే వాళ్ళ చదువుకున్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుంది. కిషోర్ గారు వరుసపెట్టి చూస్తున్నాంగా. ఇలా బీపీసీఎల్ రామాయపట్నం పోర్టు దగ్గర ఒక 85,000 కోట్ల ప్రాజెక్టు, నిప్పాన్ మెటల్ స్టీల్ కంపెనీ, జపాన్ పాత పేరు నిప్పన్ అని పిలిచేవారు, లక్ష్మీ శ్రీనివాస మెటల్ ప్లస్ నిప్పాన్ స్టీలు, అది 1,65,000 కోట్లు 2 పేసులతోటి. తర్వాత ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, ఇది చూస్తూనే ఉండం మనం. ఒకవైపు అమరావతి రాజధాని నగర నిర్మాణం వైపు ఒడివడిగా అడుగులేస్తున్నాయి, టెండర్లు పిలుస్తున్నారు. ఆ నిర్మాణానికి డబ్బులు ఇద్దని వీళ్ళు ఉత్తరాలు రాస్తున్నారు. ఏది ఏమైనా ఏరుబాలెం నుంచి నంబూరు దాకా ఒక రైల్వే లైన్ ప్రాజెక్టు, తర్వాత ఒకటమిడి కూటమి ప్రభుత్వం చేసుకుంటా వస్తున్నది ప్రజలందరూ చూస్తున్నారు. ఇక్కడ ఇది కూడా మనం మాట్లాడాలి ఖచ్చితంగా. ఇప్పుడు అమరావతికి డబ్బులు ఇవ్వద్దు అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు గతంలో కూడా చేశారు. ఇప్పుడు కొత్తగా వీళ్ళేం కనిపెట్టిన విధానం కాదు కదా. 2014 నుంచి 19 వరకు కూడా ఇలాగే ఈమెయిల్ పెట్టడం, రకరకాల లెటర్లు రాయటం చేశారు. సేమ్ స్ట్రాటజీ మళ్ళీ ఇప్పుడు ఫాలో అవుతున్నప్పుడు ఏమవుద్ది కిషోర్ గారు? అది అమరావతి నగరాన్ని అమరావతి నిర్మించుకుంటుంది. కాస్త ఇంటర్నల్ రోడ్లకి ఇప్పుడున్నటువంటి హైకోర్టు ఏదైతే ఉందో కొత్త హైకోర్టు కడితే అది సిటీ సివిల్ కోర్టుగా మారిపోద్ది, డిస్ట్రక్షన్ కాదు. ఇప్పుడున్న సచివాలయం ఏంటంటే ఇప్పుడు అమరావతి నగర పరిపాలనకి సంబంధించిన భవనంగా మారిపోద్ది. నూతన సెక్రటేటర్లకు పోతే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చేటటువంటి నిధులు ఆపడం వల్ల అమరావతికి ఏం కాదు, ఆగిపోవు, ఇంపాసిబుల్. అమరావతికి వాళ్ళు ఆల్రెడీ క్యాలెండర్ ప్రకటించారు. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేయండి, సెకండ్ ఫేజ్ అట్లా కంటిన్యూగా వాళ్ళ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు ఇచ్చేటటువంటి వరల్డ్ బ్యాంక్ నిధులు 15,000 కోట్లు ఒకటి వీళ్ళు ఇప్పిస్తారు, మిగతావి వాళ్ళు. దుర్మార్గులు దుష్టులు చేసే పని. అమరావతి నగర నిర్మాణం 30 నెలల్లో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ కాబోతుంది. ఒక నారాయణ గారు నేతృత్వంలో
రూపుదిద్దుకోబోతుంది. ఆయన నారాయణ గారికి మున్సిపల్ శాఖ మంత్రి అయినా ఆయనకి ఒకే బాధ్యత ఒప్పచెప్పాడు. గతంలో ఉన్న ఎంపీలు భారత పార్లమెంట్లో ఎలా మాట్లాడారు, ఇప్పుడున్న పార్లమెంటేరియన్లు ఎలా ఉన్నారు, కళ్ళతో ప్రజలందరూ చూస్తున్నారు. గతంలో ఉన్న మంత్రిమండలి చూడండి, ఇప్పుడున్న మంత్రిమండలి చూడండి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారా లేదా? ఒక 18 నెలలు టైం ఇచ్చి చూడండి. కానీ అప్పుడే హరగోపాల్ వంటి వారు, సరే ఆయన పెద్ద ఆయన, సరే సందర్భాన్ని బట్టి మాట్లాడారని అనుకోవచ్చు. మొదటి నుంచి విషయంగా కక్కుతున్నటువంటి ఎన్ఎస్ శర్మ, మాజీ ఐఏఎస్ అధికారి, వీళ్ళు మళ్ళీ మొదలెట్టారు కదా, డీసెంట్రలైజేషన్ చేయకుండా ఇదేంటి, అమరావతికి ఇన్ని డబ్బులు ఎందుకు, మొత్తం డబ్బులు ఎందుకు ఖర్చు పెడతారా, ఈ గొడవ, వాళ్ళు మాట్లాడిన మాటలు పతాక శీర్షికలో రావటం, సోషల్ మీడియాలో రచ్చ చేయటం, ఇవన్నీ మళ్ళీ సేమ్ స్ట్రాటజీ కదా. ఇప్పుడు నేననేది, శర్మ గారు 1 ఎకరా భూమి ఏమన్నా దానం చేశాడా? 1 ఎకరా చెప్పండి రాజధానికి ఏమన్నా, పోనీ విశాఖపట్నంలో ఇచ్చాడా? ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న అన్ని డబ్బులు ఖర్చు పెడతాయి. ఈ అమరావతికి భూములు ఇచ్చింది ఎవరు? రైతులు. ఆ భూమి అమరావతి కట్టుకుంటున్న అప్పులు మీరేం కట్టడం లేదుగా. ఇప్పుడు శర్మ కట్టడం లేదు, ఈయన ప్రొఫెసర్ హరగోపాల్ కట్టడం లేదు. అమరావతికి వచ్చే పెట్టుబడులని తీర్చుకునేది ఎవరు? అమరావతి తీరుస్తుంది. అమరావతి ఇచ్చినటువంటి రైతులు ఇచ్చిన భూముల్లో 75% గవర్నమెంట్కి ఇచ్చి 25% తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి ఆ 75%లో మిగిలిపోయినటువంటి భూములు, ఆ భూముల ద్వారా వచ్చే ఆదాయం అప్పులు కట్టుకుంటారు. సోయ లేకుండా మాట్లాడితే ఎట్టా? రా కూర్చుందాం, స్టాటిస్టిక్స్ కూర్చొని మాట్లాడుకుందాం. వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చేది అమరావతి రాజధానిలో ఉన్నటువంటి రైతులు ఇచ్చినటువంటి భూములు, ఆ భూములకు అక్కడ నిర్మాణాలు జరగటం వల్ల దాని వాల్యూ పెరిగి ఆ వచ్చిన డబ్బులతో అప్పులు తీరుస్తారు. అసలు గర్వపడాలి. 6 కోట్ల ఆంధ్రుల కోసము త్యాగం చేసినటువంటి రైతులు, అన్నదాతల్ని గౌరవించేది పోయి ఒకే చోట ఎక్కడ పెట్టినారు? ఇలా విభజన చట్టం ప్రకారం 11 యూనివర్సిటీలు వస్తే 11 జిల్లాల్లో 11 యూనివర్సిటీలు పెట్టారు. అమరావతిలో ఉన్నాయా? పరిపాలన కేంద్రీకరణ ఉండాలా, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల? ఇప్పుడు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఉంది, అన్ని జిల్లాల్లో స్టీల్ ప్లాంట్ ఉందా? లేదు కదా. ఇంకొక స్టీల్ ప్లాంట్ కూడా వైజాగ్కే పోతుంది కదా. అనకాపల్లి ఎక్కడికన్నా పోనండి, వైజాగ్ సరౌండింగే పోతుంది కదా మరో స్టీల్ ప్లాంటు. ఇప్పుడు ఉన్న స్టీల్ ప్లాంట్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. అమరావతికి పెట్టేటటువంటి పెట్టుబడి అమరావతే తీర్చుకోబోతుంది భవిష్యత్తులో. ఏమంత బాధ ఏమని నేను అంటుండా. ఇవాళ ఫార్మాసిటీ ఉంది విశాఖపట్నంలో, అన్ని చోట్ల ఎందుకు పెట్టలేదు ఫార్మాసిటీ? విశాఖపట్నంలో ఎందుకు పెట్టారని అంటే దానికి సమాధానం ఏం చెప్తారు? ఇలా ఆటోమొబైల్ హబ్ ఉంది, ఇలా అనంతపురం జిల్లాకి ఇచ్చారు. వెనకబడి జిల్లాలో కియా కార్ కరువు సీమలో కార్లు పరిగెత్తిచ్చారు కదా. దాని యాన్సిలరీ యూనిట్స్ అన్ని కోయంబత్తూరు ఎందుకు పోయినాయి? ఆ రోజు మీ నోళ్ళు ఏమైనాయి? ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా? ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుతున్నారనే. మీ బాధ ఏంటో చెప్పండి. 970 కిలోమీటర్ల తీరరేఖ పొడవులో ఎక్కడ ఏం పెట్టాలి? ఇవాళ ఎలక్ట్రానిక్స్ హబ్ తిరుపతిగా మార్చారు. ఎలక్ట్రానిక్స్ హబ్ తిరుపతిగా మారిపోయింది, ఆటోమొబైల్ హబ్గా మారిపోయింది, పోర్టుకు సంబంధించిన అన్నీ చేసుకుంటా పోతున్నారు. మీ బాధ ఏంటో చెప్తే, ఏం చేయాలో చెప్తే. ఇవాళ ఇప్పుడు ఋషికొండ మీద కట్టున్నారు, ఒక బిల్డింగ్ ప్యాలెస్ కట్టుకున్నారు. నువ్వు అవుపడలా? ఆ ప్యాలెస్ని ఇలా ఒక కోర్టుకి ఇచ్చేసేయండి, ఒక బెంచ్కి ఇచ్చేసేయండి. హైకోర్టు లాంటి, ఇప్పుడు కర్నూలులో ఒక బెంచ్ ఇచ్చారు, ఉత్తరాంధ్రకు ఇంకో బెంచ్ పెట్టండి ప్యాలెస్ మీద. నేను మొత్తుకుంటుండా, మూటికి వాడుకోవచ్చు అది. ఒకటి ఉత్తరాంధ్రకు కూడా ఒక బెంచ్ ఇండి, కర్నూలుకి రాయలసీమకు ఒక హైకోర్టు బెంచ్ ఇచ్చినట్టు ఉత్తరాంధ్రకు కూడా ఒక బెంచ్ ఇస్తే, ఆ ఋషికొండ అనేది జడ్జికి కేటాయించామనుకో, జడ్జి కోటలుగా సరిపోతాయి, కోర్టుకి ఎంతమంది పోతారు? కాబట్టి ఒక బెంచ్కి వాడుకోవచ్చు, ఒక న్యావీ వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, లేదు అంటే కేంద్ర టూరిజం వాళ్ళకి ఇచ్చేసేయండి, మనకు పెట్టిన డబ్బులు వస్తాయి. అందువల్ల ఏంటంటే అసలు అమరావతి మీద అన్ని డబ్బులు అవసరమా అంటే ఎన్ని పెడుతున్నారు? టోటల్గా 62,000 కోట్లు ఎస్టిమేషన్ వేశారు. సంవత్సరానికి 5 సంవత్సరాలు లెక్కేసుకుంటే సంవత్సరానికి 12,000 కోట్లు. అంటే ఒక రాజధాని ఉండొద్దా? ఎప్పుడు దరిద్రంతో ఉండాలా? ఇలా మద్రాసు వాళ్ళకు ఒక రాజధాని ఉంది. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో ఒక్క రాజధాని, మీరు 3 అంటున్నారు, కనీసం ఒక రాజధాని కూడా లేకుండా చేసావేంటని ప్రశ్నించనేటువంటి ఈ బ్యాచ్ సోకాల్డ్ బాపత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మాత్రం ఎందుకు తెర ముందుకు వస్తున్నారు? మాట్లాడండి.
మాట్లాడకపోవటం కూడా తప్పే. మాట్లాడనండి, ఏం మాట్లాడతారు? ప్రతిదానికి సమాధానం చెప్దాము. వాళ్ళ బాధ ఏంటో తెలుసుకుందాం. వాళ్ళు మాట్లాడాలి. డబ్బులు ఎవరి తెస్తున్నారు? దేనికోసం తెస్తున్నారు? అమరావతి భూములు. అమరావతి భూములు ఎవరి అని అడుగుతున్నా నేను. రైతులు, ప్రభుత్వాన్ని కాదు. రైతులకు ఉన్న వాటి తెలివి ప్రొఫెసర్లకు లేకపోయా. అందువల్ల ఏంటంటే 3 రాజధానుల ముచ్చటేమైంది? ఒక రాజధాని కూడా కట్టలేదు కదా. అడగొచ్చు కదా. అడిగితే తంతడనా రోజా? అడిగితే తంతడనా? ఇప్పుడు ఆ గతం పరిపాలన ఎలా ఉన్నది కిషోర్ గారు? అడిగిన ప్రతి ఓళ్ళ మీద కత్తి దూసినారు కదా. నిర్బంధమే కదా, ఏకస్వామ్యమే కదా, నియంతృత్వమే కదా. ప్రజా పరిపాలన ఎక్కడున్నది గతంలో? ఇప్పుడు అడగొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిపాలనా కాలంలో ఉద్యోగస్తుల జీతాలు 3,30,000 కోట్లు, నువ్వు చెప్పిన నవరంధ్రాల పథకాలకు నువ్వు ఖర్చు పెట్టినటువంటి 2,71,000 కోట్లు, 2 కలుపుకుంటే 6 లక్షల కోట్లు, 4 లక్షల కోట్ల అభివృద్ధి చూపిద్దురా జగన్మోహన్ రెడ్డి మంత్రిమండలిని ఎందుకు అడగటం లేదు వీళ్ళు? ప్రొఫెసర్ అరగోపాల్ కావచ్చు, ఆయన శర్మ గారు కావచ్చు, మీరు ఈ 4 లక్షల కోట్ల గురించి అడగండి. పోనీ 97 సంస్థలు మనకి కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, వాటిని ఎందుకు ఆడిట్ చేయించలేదు నువ్వు? ప్రభుత్వ కార్పొరేషన్లు ప్రతి సంవత్సరం ఆడిట్ చేయించాలి కదా. ఆ ఆడిట్ ఎందుకు చేయించలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని అడగండి, తప్పలేదు. ఇప్పుడు జనవరి నుంచి జనంలోకి వస్తున్నాడు కాబట్టి ఈ ప్రశ్నలో కొన్నైనా సరే జనం అడిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. పోనీ అడిగితే ఆయన సమాధానం చెప్తాడా? ఏడన్నా ఆయన దగ్గర లెక్క. జగన్మోహన్ రెడ్డి జనంలోకి వచ్చి తన ఈడీ సిఐబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికి తరుముకుంటా వస్తున్నాయి. నిన్నే కదా బయాన్ గారు ఆర్డర్ ఇష్యూ చేసింది. ఈడీ సిబిఐ వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చున్నారు. అరెస్ట్ చేస్తారు. సానుభూతి డ్రామాలు, సానుభూతి నాటకాలు, జగన్ నాటకాలకి కాలం చెల్లిపోయింది. అందువల్ల ఏంటంటే నేను అంటుండే పాయింట్ ఏంటంటే ప్రొఫెసర్ అరగోపాల్ కానీ, శర్మ గారు కానీ, జేడి లక్ష్మీనారాయణ జాయింట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అటు తెలంగాణ బిడ్డలతో కూడా ఉంది కదా అవినీతిలో. దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు ప్రొఫెసర్ అరగోపాల్ గారు? ప్రొఫెసర్ నిన్నగాక మొన్న వచ్చింది హైకోర్టులో, తెలంగాణ హైకోర్టు ఇచ్చింది. ఎత్తిపారేయండి ఆ 3 సెజ్జులు, ఒక్క 0 ఎంప్లాయ్మెంట్ ఉంటే రద్దు చేసి పారేయండి, 4 రోజులు ఇవ్వమన్నారు. దాని మీద మాట్లాడండి. ఆ 11 సెజ్జుల మీద మాట్లాడమనండి. ప్రొఫెసర్ అరగోపాల్ గారిని, ఆ పక్క ఉన్నటువంటి శర్మ గారిని 11 సెజ్జులు వచ్చినాయి రాజశేఖర రెడ్డి పీరియడ్లో. 5,26,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కేవలం 26,000 ఉద్యోగాలు ఇచ్చారు. భూములేమి నాకేశారు. వాటి గురించి ఎప్పుడన్నా మాట్లాడాడు శర్మ గారు? ఏమైపోయినాయి ఆ భూములని? పోనీ శర్మ గారు కానీ, ప్రొఫెసర్ అరగోపాల్ కానీ వీళ్ళు భూస్వాములకు వ్యతిరేకం కదా. భారతీయ సిమెంట్కి ₹1,00,000 ఎకరా తీసుకున్నప్పుడు వీళ్ళు నోళ్ళు ఏమైనాయి? సరస్వతి సిమెంట్ బ్యాగే లేదు, సరస్వతి సిమెంట్ పవరే లేదు. దానికి కృష్ణానదిలో నీళ్లు 1/2 టీఎంసీ నీళ్లు కేటాయించుకుంటే లేని ప్లాంట్కి, లేని సిమెంట్ బ్యాగ్కి మీ నోరులు ఏమైనాయి? ఏం పెట్టుకున్నారు నోట్లో? పెలగదా. ఆ 1,559 ఎకరాలు ఎవరి? దళితులు. ఆ 1,559 ఎకరాలు లంబాడీలు. ఏమైపోయినాయి మీ నోరులు? ఈరోజు శర్మ గారు ఇంకా మాట్లాడాల. తగరపోల్సకాడ ఎయిర్పోర్ట్ చుట్టూ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి జవహర్ రెడ్డి కొడుకు కొట్టేస్తే ఏమైపోయింది నీ నోరు? అందువల్ల ఇవన్నీ మేధావి ముసుగు కాదు, నిజాలు నిర్భయంగా మాట్లాడండి. ఇది ఎవరు తప్పు చేసినా, కూటమి ప్రభుత్వం తప్పు చేసినా గళమెత్తి మాట్లాడండి. అప్పుడు పెద్ద రకం పెద్ద మనిషి స్థానం నిలబడద్ది. మీరు అనుకుంటే సరిపోద్దా మేధావులని? రా, రౌండ్ టేబుల్ పెట్టుకుందాం. ఎక్కడ పెట్టుకుందాం? మీ ఇష్టం, సెలెక్ట్ చేయండి రౌండ్ టేబుల్ సమావేశం. అమరావతి రాజధానిగా ఉండాలా లేదా అనేది పెట్టండి. ఓటింగ్ పెడదాం. ప్రజలు మీ పక్షాన్ని నిలబడతారు, అమరావతి రాజధాని పక్షాన్ని నిలబడతారు అంటున్నారు కదా. వచ్చే ఎన్నికల్లో మాది 3 రాజధానుల అజెండాతోనే మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి వచ్చేదాకా ఎందుకు కిషోర్ గారు? మీరే పెట్టండి. ప్రజాపాలిటీ జర్నలిస్టులందరూ కలిసి, మేధావులందరూ కలిసి ఒక పోలింగ్ పెట్టండి, ఓటింగ్ పెట్టండి. అమరావతి రాజధానిగా ఉండాలా వద్దా ఓటింగ్ పెట్టి చూడండి. మొత్తం 100% అమరావతికి ఓట్లేస్తారు. ఎందుకు? అందరికి సమాన దూరంలో ఉంటుంది. భవిష్యత్తులో ఇలా కర్ణాటకలో సమ్మర్ వచ్చిందంటే తాగడానికి నీళ్ళు లేవు. బెంగళూరులో ఇలా నూతన రాజధాని, ప్లానింగ్ రాజధాని, భారతదేశంలోనే నెంబర్ 1 రాజధానిగా తయారు కాబోతుంది. ప్రపంచం అంతా అమరావతి వైపు చూడబోతుంది. ఆ కడుపు మంట ఈరోజు
బొంబాయి తీసుకున్నా, బెంగళూరు తీసుకున్నా, హైదరాబాద్ నగరం తీసుకున్నా, చెన్నై మహానగరం తీసుకున్నా మంచినీళ్ళ కొరతతో బాధపడేటటువంటి పరిస్థితి, దుస్థితి దాపురించి ప్రళయం తన్నుకుంటా వస్తుంది. అమరావతికి ఆ దుస్థితి లేదు. ఏ నగర రాజధానికైనా వాటర్ మెయిన్ ప్రధానమైనటువంటి, ఇలా దక్షిణ భారతదేశానికి జంక్షన్గా ఉంది అమరావతి. ఇవాళ తమిళనాడు పోవాలన్నా, కేరళ పోవాలన్నా దక్షిణ భారతదేశానికి జంక్షన్ లాగా ఉంది. రేపు భవిష్యత్తులో దేశానికి రెండో రాజధాని కావాల్సి వస్తే ఏదైనా దక్షిణ భారతదేశంలో కంటే అమరావతి కాబోతుంది. అందువల్ల ఏంటంటే ఈ సూడో మేధావులు మాట్లాడేటటువంటి మాటలకి ఏదన్నా తప్పుంటే మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల గురించి మాట్లాడరా? జగన్మోహన్ రెడ్డి దోచిపెట్టిన భూముల గురించి మాట్లాడరా? జగన్మోహన్ రెడ్డి దోచుకున్న భూముల గురించి మాట్లాడరా? రసల్ ఆల్ ఖైమాని నిమ్మగడ్డ ప్రసాద్ని అడ్డం పెట్టుకొని 28,000 ఎకరాలు నిజాంపట్నం కాడ ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా బిడ్డల గురించి దోచేస్తే అవి మాట్లాడరా? ఇవన్నీ అవుపాడవా కంటికి? 25,000 ఎకరాలు ఇండోసోల్ అవినాష్ రెడ్డి తమ్ముడు జగన్మోహన్ రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి కలిసి దోచిన భూములు అవుపాడవా? లేపాక్షి సెజ్ 8,844 ఎకరాలు దోచేసి నేషనల్ బ్యాంకులు లూటీ చేసింది, ఇదవుపాడదా? ఇవన్నీ మాట్లాడరా? రూపాయి పెట్టుబడి పెట్టకుండా 20,000 కోట్ల భారతీయ సిమెంటు నీకు ఎలా వచ్చింది జగన్ అని అడిగలే దొమ్ముందా ప్రొఫెసర్ అరగోపాలకు కానీ శర్మకు కానీ? ఇవన్నీ తెలియదు అనుకుంటే అట్ట ఈ బాగోతాలందా? పులివెందల పాలిమర్స్ కథ ఏంది? బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ బిల్ కిల్ చేసింది ఎవరు? తర్వాత రాయలసీమ స్టీల్ ప్లాంట్ అని 14-19లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తే దాన్ని జిందాలకు కట్టబెట్టింది ఎవరు? జిందాల్ ప్లాంట్ స్టీల్ ప్లాంటా, సెటిల్మెంట్ ప్లాంటా? జిందాల్ జిత్వాని సెటిల్మెంట్ ప్లాంట్గా మిగిలిపోయింది. కడప స్టీల్ ప్లాంట్ ఏమైంది? ఆయన పీరియడ్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు కొట్టుకొని పోయినాయి. పులిచింతల, గుళ్ళకమ్మ, అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మించిండా? ఇరిగేషన్ పడకేసిపోయింది కదా. రోడ్లో తెలంగాణ మంత్రులు నవ్వుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నాడు? డబల్ రోడ్డు వస్తే తెలంగాణ, సింగిల్ రోడ్డు వస్తే ఆంధ్ర అన్నాడు. ఇటువంటి విష బీజాలు నాటడం కంటే మంచి సూచనలు, సలహాలు ఇవ్వండి. సలహాదారులకు జారండి. ఇద్దరు ప్రభుత్వం ఎంతో కొంత వేతనం ఇస్తుంది. సార్ ఇలా చేద్దామని చెప్పండి. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారికి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సలహాదారులుగా రండి అంటే వాళ్ళు వేసినట్టు బిస్కెట్లు వేయలేదనా? గతంలో కూడా బిస్కెట్లకు ఆశపడి చాలామంది జర్నలిస్టులు ప్రభుత్వంలో చేరి ఆ సీమాంధ్ర నేలది నాకేశారు కదా. కేసీఆర్ గారు నాకింది ఎంత? తర్వాత జాతీయ మీడియా అధికార ప్రతినిధిగా ఉండి వాడి పేరు ఏం పేరు, దేవులపల్లి అమర్ గారు నాకింది ఎంత? విజయబాబు గారు నాకింది ఎంత? మిడతలు దొందంతా వచ్చి సీమాంధ్ర డబ్బులు నాకేసి ఇళ్ళ మాట్లాడేదా? సత్తల రామకృష్ణారెడ్డి జర్నలిస్టే కదా, వాడు నాకింది ఎంత? ప్రతి మాటకి సమాధానం ఉంది, ప్రతి రూపాయికి సమాధానం ఉంది. వచ్చి కూర్చొని చెప్పండి, మంచి మంచి చెడులు చెప్పండి. ఎప్పుడైనా పరిపాలన కేంద్రీకరణగా ఉండాలా, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల. ఇది కాన్సెప్ట్. అంతేగాని అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తా అడుగులు వేసుకుంటూ ఇప్పుడున్న మంత్రిమండలికి, గతంలో ఉన్న మంత్రిమండలికి ఎలా, ఇప్పుడు గత అసెంబ్లీని చూశారు సీమాంధ్రాలో, ఆ జబ్బు ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి పట్టింది. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఎక్కడైనా ఒక్క భూత పదం ఉంటుందా? ఎట్టమైతే సంస్కారవంతమైన లాంగ్వేజ్తో సీమాంధ్ర అసెంబ్లీ నడుస్తుంటే తెలంగాణ అసెంబ్లీ కాట్ల కుక్కల్లాగా తయారైపోయింది. గతంలో అనుకునేవాళ్ళు తెలంగాణ చూడు ఎంత అద్భుతంగా ఉంది అసెంబ్లీ అనేవాళ్ళు సీమాంధ్ర వాళ్ళు. ఇప్పుడేంది ఆ జబ్బు ఎలగబట్టింది. ఇద్దరు అన్నదమ్ములే కదా, రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకోవాలి. కానీ అసలు సీమాంధ్రలో రాజధాని వైజాగ్ మార్చమని జగన్మోహన్ రెడ్డికి సూచన సలహా ఇచ్చింది కేసీఆర్. అది బాగుపడకూడదు, అమరావతికి పెట్టుబడులు రాకూడదు. అందువల్ల ఏంటంటే కిషోర్ గారు, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము కొత్తకూడదు. అందువల్ల ఏంటంటే చూస్తారు, జగన్మోహన్ రెడ్డి జనంలో తిరిగినా, పాకుడు యాత్ర చేసినా, పుర్లు దండాల యాత్రలు చేసినా ఇంకా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది లేదు. అతని సినిమా అయిపోయింది. అందువల్ల అమరావతికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మన మీద ఆధారపడి ఉంది. బీహార్ ఎంపీలు, సీమాంధ్ర ఎంపీలు లేకపోతే కేంద్ర ప్రభుత్వం పుటిక్కిని ఉడిపోద్ది. అందువల్ల అమరావతికి ఏం కాదు.
వీళ్ళు ఎవరు ఎన్ని వక్ర భాష్యాలు చెప్పినా, ఎన్ని కారు కోతలు కూసుకున్నా అమరావతికి ఇంకా ఆపేది ఎవడ తరము కాదు. అమరలింగేశ్వరుడు, అమరావతిలో ఉన్న అమరలింగేశ్వరుడు చూస్తున్నాడు. అటుపక్క శక్తిమాత అయినటువంటి దుర్గాదేవి ఆశీస్సులు ఉండే. అడ్డం వస్తే మంగళగిరి కొండ మీద పానకాల లక్ష్మీ నరసింహస్వామి పేగులు పెరికి మెళ్ళ వేసుకుంటాం. అమరావతికి ఎవడు అడ్డొచ్చినా అవాకు చవాకులు పెరిగితే నరసింహస్వామి ఆ రోజు ఎర్రనెక్కసూడు పేగులు ఎలా పెరికిండో ఇలా పేగులు పెరికి మెళ్ళ వేస్తారు ప్రజలు. అందువల్ల అమరావతికి ఏం కాదు, అజరామరణంగా చంద్రబాబు నాయుడు చరిత్రలో చరితార్థుడై నిలబడిపోతున్నాడు. ఇన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో, దేశ ప్రధానులు ఒక రాజధాని నూతన రాజుల కాలంలో చూసాం. చంద్రబాబు నాయుడు చరితార్థుడై ఈ నగరాన్ని నిర్మించింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారని చెప్పుకోబోయే మధుర క్షణాలు అతి కొద్ది కాలంలో ఉంది. కాబట్టి ఇటువంటి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.